అందరికీ నమస్కారం అండి. సెకండ్ హ్యాండ్ యూజ్డ్ కారు ఎన్ని రకాలు, అవి మనం అది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. దాని గురించి చెప్పడానికి మన ముందు శివలీల గారు ఉన్నారు. ఆయన శివలీల గారు. హాయ్ సార్. ఇది యూజ్డ్ కార్స్ ఎన్ని రకాలు ఉంటాయండి? యూజ్డ్ కార్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి సార్. ఓకే. దాంట్లో మనకు వచ్చేసి ఫస్ట్ వన్ రీఫైనాన్స్, ఓకే. సెకండ్ వన్ టాప్అప్, పర్చేస్. అంటే ఇలా 3 ఉంటాయి. 3లో ఎలా ఉండిద్దంటే ఫస్ట్ వచ్చేసి రీఫైనాన్స్ కదా సార్. దానికి మనం లోన్ అనేది ఎలా ఇస్తామంటే ఆల్రెడీ కస్టమర్కి కార్ ఉంది, ఓకే, మళ్ళీ లోన్ తీసుకోవాలనుకుంటారు, దాన్ని రీఫైనాన్స్ చేయొచ్చు. ఓకే. సెకండ్ వన్ టాప్అప్ వచ్చేసి ఏంటంటే బీటీ, అంటే ఆల్రెడీ వాళ్ళకు వేరే బ్యాంక్లో ఏ విధంగా BT అంటే ఏం మీన్స్ అండి? బీటీ అంటే ఆల్రెడీ మీకు ఎస్ బ్యాంక్లో లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటారు అదేనా? ఎస్ సార్. ఓకే, దీంట్లో మీకు ఆల్రెడీ ఎస్ బ్యాంక్లో లోన్ రన్ అవుతుంది, ఓకే, అది క్లోజ్ అయ్యి మీకు అడిషనల్గా లోన్ అమౌంట్ కావాలి, సంథింగ్ దానికే కావచ్చు, అడిషనల్గా కావచ్చు. అది ఏం చేస్తామంటే దాన్ని మళ్ళీ టాప్అప్ చేసేసి లోన్ అది క్లోజ్ అయ్యి రిమైనింగ్ ఎంత అమౌంట్ అయితే వస్తుందో అది మళ్ళీ కస్టమర్కి ఇవ్వచ్చు. ఓకే. దీంట్లో పర్చేస్ ఏంటంటే కొంతమంది వెహికల్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనాలనుకుంటారు, న్యూ వెహికల్స్ తీసుకోలేని వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్ వాళ్ళకి కొనాలనుకుంటారు. అలాంటి వాటికి కూడా మనం లోన్స్ అనేది ఇస్తాం. ఓకే అండి. ఇక్కడ నాకు చిన్న డౌట్ వచ్చిందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్ దగ్గర కార్ ఉంది, ఆ కార్కి ఆల్రెడీ ఫైనాన్స్లో లోన్ ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 8 lakhs కొన్నారు, అది ఆల్రెడీ ఈఎంఐ పే చేసుకుంటూ వస్తున్నాడు, ఒక 5 lakhs అవుట్ స్టాండింగ్ ఉంది. ఆ కార్ని సేల్ అమ్మేద్దాం అనుకుంటున్నారు వేరే పర్సన్కి. సో ఆ బి అనే పర్సన్ కొందాం అనుకున్నప్పుడు ఆ బి అనే పర్సన్ ఏ అనే పర్సన్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఆ లోన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా, లేదంటే ఆ లోన్ క్లోజ్ చేసుకొని మళ్ళీ ఏమైనా లోన్ అప్లై చేసుకోవచ్చా? ఓకే సార్, ఇది చాలా కేసెస్ ఇలానే ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు ఎవరైతే కొంటున్న పర్సన్ అమ్ముతున్న పర్సన్ ఉన్నాడో అతనికి లోన్ అనేది ఆల్రెడీ రన్ అవుతుంది. ఇప్పుడు ఇతనికి ఏంటంటే ఆ లోన్ క్లోజ్ అవ్వాలి, ఆ లోన్ అనేది ఇతని పేరుపై ఇప్పుడు ఏ దాంట్లో అయితే లోన్ తీసుకున్నారో అది ఆర్సీలో అతని నేమ్ రావాలి. అంటే మనం ఇక్కడ సెటిల్మెంట్ ఏంటంటే అతను ఒక 6 lakhsకి లోన్ అమ్మేస్తున్నాడు, కార్ అనేది అమ్మేస్తున్నాడు. అవుట్ స్టాండింగ్ ఏందో ఆల్రెడీ 2 lakhs లోన్ అనేది రన్ అవుతుంది. అప్పుడు ఇతను ఎవరైతే నేను తీసుకుంటున్నాను మీ దగ్గర నుంచి, నేను తీసుకుంటున్నాను, మీరు నాకు 6 lakhsకి అమ్ముతున్నారు, బట్ మీ దగ్గర ఆల్రెడీ లోన్ అనేది 2 lakhsకి రన్ అవుతుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే నా పేరు పైన లోన్ అనేది అప్లై చేస్తాను సార్. 10 lakhsకి నాకు లోన్ అప్రూవల్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఏం చేస్తానంటే మీ పేరు పైన ఉన్న లోన్ ఏదైతుందో అది క్లోజ్ చేసేస్తా. 2 lakhs క్లోజ్ చేస్తా. అప్పుడు రిమైనింగ్ నేను మీకు ఎంత 4 lakhs ఇవ్వాలి. ఇట్లా ఫస్ట్ క్లోజింగే వేసేస్తాం సార్. మీరు మాకు అమ్మినా సరే మేము మీకు ఫస్ట్ ఏందనేది అది ఏదైతే హైపోజికేషన్ ఉంటుందో అది క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిన తర్వాత మీ నేమ్ నుంచి నా నేమ్ వచ్చింది అక్కడ. అంతేగాని దాన్ని ఉన్న లోన్ కొనే వ్యక్తి మీదకి మనం ట్రాన్స్ఫర్ చేయడానికి ఛాన్స్ లేదు. ఉన్న లోన్ క్లోజ్ చేసుకోవాలి, ఇతర లోన్ ఇచ్చేసి మనకి కార్ తీసుకెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అంతే సార్. ఓకే అండి. ఇప్పుడు ఎలాంటి ఎంప్లాయీస్కి మనం కార్ అనేది లోన్ ఇవ్వచ్చు? ఇప్పుడు మనం సాలరీడ్ ఎంప్లాయీస్కైనా లోన్ ప్రొవైడ్ చేస్తాం, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కైనా లోన్స్ ఇస్తాం సార్. కంపల్సరీ సాలరీడ్ ఉన్న వాళ్ళకి ఇస్తామని ఏం లేదు. మేము సాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఇద్దరికి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు సాలరీ ఎంప్లాయీకి ఏమేమి కావాలండి? సాలరీ ఎంప్లాయీస్కి వచ్చేసి కంపల్సరీ యూజ్డ్ కార్కి అయితే సాలరీ 30+ ఉండాలి సార్. 30+ ఉంటే మాక్సిమం 6 lakhs 8 lakhs వరకు ఎలిజిబిలిటీ వస్తుంది. సాలరీ తక్కువ ఉంటే మళ్ళీ లోన్ అమౌంట్ అనేది ఎక్కువ రాదు, ఎలిజిబిలిటీ రాదు. సేమ్ మీకు ఎలా అంటే పిఎల్ఓ డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుందో సార్, సేమ్ ఫోటో, ఆధార్, పాన్, లేటెస్ట్ 3 months పే స్లిప్స్, 6 months స్టేట్మెంట్. ఇక్కడ అడిషనల్గా మనకు వచ్చేసి ఏంటంటే సార్ ఆర్సీ కాపీ, కంపల్సరీ ఆర్సీ అనేది ఉండాలి. ఇవి సాలరీడ్ ఎంప్లాయీస్ డాక్యుమెంట్స్. సెల్ఫ్ ఎంప్లాయ్కి ఏం కావాల్సి వస్తుంది? ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయీ డాక్యుమెంటేషన్ ఏంటంటే సార్ సేమ్ సాలరీడ్ ఎంప్లాయీస్కి ఉన్నట్టే ఉంటుంది. ఆధారు, ఫోటో, పాన్ కార్డు, 6 months స్టేట్మెంట్, బిజినెస్ ప్రూఫ్, లేటెస్ట్ 2 years కంపల్సరీ సార్. 2 years ITRs కావాలి. మళ్ళీ సేమ్ ఆర్సీ కాపీ, ఇన్సూరెన్స్ కాపీ. ఇక్కడ కొన్ని ఏంటంటే సార్ ఇన్సూరెన్స్ అనేది కొనే వాళ్ళది ఎలా ఉంటుందంటే మీది ఆల్రెడీ మీకు ఇన్సూరెన్స్ కొంతమందికి రన్ అవుతుంది, రన్ అవ్వదు. కొంతమంది చేయించుకుంటారు, చేయించుకోరు. ఇప్పటివరకు ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ అనేది ఉండదు. అది ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటంటే సార్ మన స్టార్ డిజిలో ఏ బ్యాంక్లో అయితే మీరు లోన్ తీసుకుంటున్నారో ఆ బ్యాంక్ నుంచి మీకు ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ వస్తుంది. వెహికల్కి విత్ నడిపించే. ఇప్పుడు మీరు బయట ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఓన్లీ వెహికల్కే ఇస్తారు, వెహికల్ నడిపించే వ్యక్తికి ఇన్సూరెన్స్ అనేది రాదు. ఒకవేళ తీసుకున్నా కూడా ఇద్దరు సపరేట్ తీసుకోవాలి, వెహికల్ సపరేట్ అండ్ వ్యక్తికి సపరేట్ అనేది ఉంటుంది. ఇది మన దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే సార్ మీరు ఒకవేళ ఎస్ బ్యాంక్లో లాగిన్ చేశారంటే
విత్ వెహికల్ ఇన్సూరెన్స్ తోనే లోన్ అనేది అప్రూవల్ వచ్చేస్తుంది సార్. ఓకే మళ్ళీ కస్టమర్ బయటికి వెళ్ళి ఇన్సూరెన్స్ సపరేట్ చేయించుకున్న టెన్షన్ లేకుండా దీంట్లోనే ఇన్సూరెన్స్ లోన్ అనేది 2 కంప్లీట్ అయిపోతాయి. ఇది ఇక్కడ ఉన్న స్పెషాలిటీ సార్. ఓకే ఇప్పుడు ఇప్పుడు కొంతమంది లోన్స్ తీసుకుందాం ఉంటారు, కొత్త కార్ తీసుకుందాం ఉంటారు. ఎన్ని ఓల్డ్ కార్స్కి మనం లోన్ అప్లై చేయొచ్చు? అంటే ఈ పర్టికులర్గా ఎన్ని ఇయర్స్ అయినా లోన్స్కి కారు ఓల్డ్ కార్కి మనం తీసుకోవచ్చా, లేదంటే ఇన్ని ఇయర్స్ అయినా పర్టికులర్గా టైం ఉంటుంది? నో సార్, మనం లీస్ట్ 9 years ఓల్డ్ కార్స్కే వేస్తాం. ఓకే అంతకు మించి తక్కువ లోన్స్కి ఎలిజిబిలిటీ అనేది రాదు సార్. ఓకే ఒకవేళ 2012 ఇయర్ మోడల్ ఉంది, ఇప్పటికి 2025 ఆల్రెడీ 12 years వర్కింగ్ కంప్లీట్ అయిపోయింది. దానికి ఎంత లోన్ అమౌంట్ వస్తుంది? తీసుకున్న ఒక 1 year లో వేస్ట్ అయిపోద్ది. కస్టమర్ మినిమం 5 years టెన్యూర్ పెట్టుకుంటే అప్పుడు మనం లీస్ట్ 9 years ఓల్డ్ ఉన్న వెహికల్స్కి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం సార్. ఓకే అండి. ఇది ఎన్ని డేస్ పడుతుందండి ప్రాసెస్? 3 to 4 వర్కింగ్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది సార్. ఓకే, మీరు ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేస్తారు దానికి? ఇప్పుడు దీంట్లో వచ్చేసి మేజర్గా ఏంటంటే సార్, కస్టమర్స్ చాలా మంది ఏంటంటే వెహికల్ పెడతారు, వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా కావచ్చు, సాలరీడ్ అయినా కావచ్చు. ఫస్ట్ ఈ వెహికల్కి లోన్ అమౌంట్ అనేది ఎంత వస్తుంది? ఇప్పుడు పిఎల్ ఏంటంటే ఒక శాలరీ స్లిప్ పెట్టి ఈ శాలరీ పైన మనం లోన్ అమౌంట్ ఎంత ఇవ్వగలుగుతాం అనేది. ఇక్కడ మన కార్ లోన్స్లో ఎలా అడుగుతారంటే సార్, ఒక వెహికల్ వార్షిక కాపీ పెట్టి, మేడం ఈ లోన్ పైన మీకు లోన్ అమౌంట్ ఎంత వస్తుందో చెప్పండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో చెప్పండి అంటారు. అప్పుడు మనం దాంట్లో చూసుకునేది ఏంటంటే సార్, ఇప్పుడు ఏ వెహికల్ అయితే ఆర్సీ పెట్టారో ఆ వెహికల్ ఏ ఇయర్ మోడల్, ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, అది విత్ ఇప్పటి వరకు ఆ వెహికల్ ఎంతవరకు తిరిగింది అది చూసుకొని ఐబీబీ చెక్ చేసి లోన్ అమౌంట్ ఎంత వస్తుందో అది చెప్తాం సార్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టార్టింగ్ వచ్చేసి సాలరీడ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ అయినా 15 to 16% ఉంటుంది సార్. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేయాలంటే ఆర్సీని బట్టి, అంటే ఆర్సీ రిజిస్ట్రేషన్ దాన్ని బట్టి మనం ఎలిజిబిలిటీ ఎంత వస్తుంది అనేది కంపల్సరీ సార్. ఆర్సీ అనేది కంపల్సరీ. చాలా మంది ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఒరిజినల్ ఆర్సీ కార్డ్స్ కాకుండా మనకి గూగుల్లో M-Wallet ఆర్సీ డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుంది, ఆ ఆర్సీలు పంపిస్తారు సార్. దాంట్లో చాలా మందికి తెలిసో తెలియకుండా అవి పెడతారు. మళ్ళీ మనం ఆన్లైన్లో చెక్ చేసుకుంటే ఐపోజికేషన్ కొన్నిటికుంటాయి, కొన్ని చాలా కేసెస్ ఐపోజికేషన్ రన్ అవుతాయి సార్. ఒరిజినల్ ఆర్సీకను వ్యాలెట్ దాని ఎంఆర్లో దానికి ఉన్నదానికి డిఫరెన్స్ ఉంటుందా? కంపల్సరీ డిఫరెంట్. రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండదు సార్. ఇప్పుడు ఏంటంటే మీది ఆర్సీ కార్డ్ అనేది ఉంది, అది మీరు కార్డ్ లో వెనకాల బ్యాక్ సైడ్ ఐపోజికేషన్ అని లాస్ట్ లో ఉంటుంది సార్. అది ఐసిఐసిఐ బ్యాంక్ ఉందనుకోండి, M-Wallet ఆర్సీలో ఏ వెహికల్ కైనా ఐపోజికేషన్ చూపించదు సార్. అది మనకు కంపల్సరీ, అది చూపించాలి. అది మేమేం చేస్తామంటే ఆన్లైన్ లో చెక్ చేసుకుంటాం. చాలా మంది ఆర్సీ కార్డ్ పెట్టకుండా M-Wallet ఆర్సీనే పెడతారు. నేను అది తొందరపడి ఐపోజికేషన్ ఏం లేదు లోన్ అనేది అంటే, ఐపోజికేషన్ ఏం లేకపోతే లోన్ అనేది కస్టమర్కి ఎక్కువ వెళ్తుంది. ఐపోజికేషన్ ఉంటే ఏంటంటే ఆ లోన్ కి 3 lakhs ఎస్ సార్ కంపల్సరీ మేము చెక్ చేసుకొని లోన్ ట్రాక్ అనేది పెడితే అప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది, అసలు లోన్ ట్రాక్ అంటే ఏంది, మీ ట్రాక్లో ఏం చూసుకుంటారు, జస్ట్ ఆ వెహికల్కి చెప్పండి అంటే. ఆల్రెడీ లోన్ రన్ అవుతున్నప్పుడు కస్టమర్ ఎవ్రీ మంత్ పే చేస్తున్నారా లేదా, ఈఎంఐ ఏమైనా చెక్ బౌన్సెస్ చేశాడా, ఇంకా ఎంత లోన్ అమౌంట్ తీసుకున్నాడు, ఇంకా అవుట్ స్టాండింగ్ ఎంత ఉందని ట్రాక్లో ఇవి చూసుకుంటాం సార్. చాలామంది ట్రాక్ ఎందుకు మేడం, మీరు ఆ వెహికల్ని బట్టి చెప్పేయండి కదా ఎంత అమౌంట్ వస్తుందని. కంపల్సరీ ఐపోజికేషన్ ఉందంటే నాకు ట్రాక్ కావాలి సార్. ట్రాక్లో లోన్ అమౌంట్ ఎంత తీసుకున్నాడో, ఇంకా అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, ఒక 2 lakhs ఉంటే 2 lakhs పోగా కస్టమర్కి ఎంత వస్తుంది ఎగ్జాక్ట్ నేను చెప్పగలుగుతాను. ఇది కంపల్సరీ సార్. లోన్ రన్ అవుతే మాత్రం లోన్ ట్రాక్ అనేది కావాలి నాకు. ఓకే, ఇప్పుడు యూజ్డ్ కార్కి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందా, ఫ్రెష్ కార్కి ఎక్కువ ఉంటుందా? యూజ్డ్ కార్కే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది సార్. ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు? 15 to 16% ఉంటుంది సార్. ఓకే. న్యూ వెహికల్స్ అంటే చాలా మంది ప్రిఫర్ చేయరు సార్, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఓన్ అమౌంట్ తీసుకోవాలని చాలా మందికి ఉంటుంది, వెళ్ళి తీసుకోలేరు. ఎందుకంటే ఒక 18 lakhs వెహికల్ ఉంది, ఆ 18 lakhs పెట్టే బడ్జెట్ లేదు. సేమ్ అదే వెహికల్ మనకి ఇక్కడ ఏంటంటే సార్, ఎందుకంటే అది యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ 18కి వచ్చింది, అక్కడ 10-12 లోపు వచ్చేసింది. 2 years అయినా 1 year అయినా పర్లేదు అని చెప్పేసి ఎక్కువ యూజ్డ్ కార్కి ప్రిఫర్ ఇస్తారు. న్యూ కార్లో వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, దాంట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. యూజ్డ్ కార్కి అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది సార్. న్యూకి యూజ్డ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫ్రీ 1% ఉంటుంది సార్. దేనికైనా సేమ్ ఉంటుంది. ఈ 3 typesలో ఏదానికైనా ప్రాసెసింగ్ ఫ్రీ 1% అనేది ఉంటుంది. ఓకే 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 అండి, చూసారు కదా ఈరోజు మన యూజ్డ్ కారు, దాని ఉన్న ఉపయోగాలు, ఎన్ని రకాలు, ఇవన్నీ మనం ఈరోజు మాట్లాడుకున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.